ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రైస్ట్, అంటే క్రీస్తు వారు భూమి మీద రాకముందు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు అన్నది అనమాట చూస్తున్నాం. సో లాస్ట్ వీక్ ఎక్కడ వరకు చెప్పాము, ఇస్సాకు ప్రత్యక్షం ఒకటి అనుకుంటా కదా. ఇప్పుడు క్రీస్తు వారు యాకోబుకు ప్రత్యక్షం ఒకటి, యాకోబుకు ప్రత్యక్షం ఒకటి చూద్దాం. ఆదికాండము 31వ అధ్యాయం 10-13 వచ్చినారు. మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్నమందు కనులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్ళు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవయుండెను. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పి అప్పుడు ఆయన నీ కనులెత్తి చూడుము గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళని చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి. ఏలయనగా లాభాను నీకు చేర్చినది యావత్తును చూచితిని. నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతులు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశం తిరిగి వెళ్ళమని నాతో చెప్పాను. చాలు. ఇక్కడ ఏమవుతుంది, యాకోబు వెళ్తాడు. యాకోబు ఏం చేస్తాడు, ఎవరు మోసం చేస్తాడు, ఏశావును మోసం చేసి లాభాన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అక్కడ లాభాన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లాభాన్ ఏం చేస్తాడు, యాకోబుని మోసం చేస్తాడు. మొత్తం మీద 20 సంవత్సరాలు అక్కడ పనిచేస్తాడు. 20 సంవత్సరాలు పనిచేస్తాడు. 2 భార్యలు, పిల్లలు, మొత్తం అంతా అయిపోతుంది. ఇంకా అక్కడి నుంచి దేవుడు వచ్చేయమన్నప్పుడు బయలుదేరినప్పుడు ఆ దేవుడు అక్కడ అయిపోయింది, నేను బయలుదేరి వచ్చేయంటాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, దేవుడు చెప్తాడు నేను ఆశీర్వదిస్తాను అని చెప్పేసి. ఇక్కడ యాకోబు ఒక దర్శనం చూస్తాడు. ఆ దర్శనంలో ఆ మందలను దాచున్న పొట్టేలను చారలు మచ్చలు పొడలు కలిగి ఉన్నవి అంటాడు. అక్కడ ఏమంటాడు, దేవుని దూత అంటాడు. మనం చూస్తే ఎన్నో వచ్చినది 11వ వచనంలో ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని పిలవగా చిత్తం ప్రభువా అని చెప్తుంది. అక్కడ ఏమంటాడు, దేవుని దూత అంటున్నాడు. దేవుని దూత అన్న తర్వాత మన కిందకు వస్తే ఏమంటాడు, ఇవి ఎక్కడ స్తంభం మీద మోసితువో ఎక్కడ నాకు మొక్కుబడి చేసితువో ఆ బేతేలు దేవుడను నేనే అంటాడు. ఇప్పుడు యాకోబు అక్కడికి వెళ్ళే ముందు మనం చూస్తే లాభాన్ దగ్గరికి వెళ్ళే ముందు అక్కడ ఒక దర్శనం కలగంటాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ఎక్కడ మొక్కుబడి చేస్తావో ఎక్కడ నూనె పోసితావో ఆ బేతేలు దేవుడను నేనే అంటాడు. 11వ వచనంలో ఏమన్నాడు, దేవుని దూత అన్నాడు. ఇక్కడ 13వ వచనంలోకి వచ్చేప్పటికి ఏమంటే ఆ బేతేలు దేవుడను నేనే అంటున్నాడు. అంటే బేతేలు దేవుడు నేనే అంటే ఇప్పుడు దేవదూత వచ్చి నేనే దేవుడిని ఎక్కడ చెప్తుందా, ఎక్కడ చెప్పదు. ఇప్పుడు గాబ్రియల్ వస్తుంది. గాబ్రియల్ మరి దగ్గరికి వచ్చి పడ్డది, నువ్వు దేవుని వలన ప్రభు పొందావు, నువ్వు గర్భం ధరించి కుమారుడు కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు, తర్వాత ఆయన సర్వోన్నతుని కుమారుడు అని పడతాడు, ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇస్తాడు, ఆయన యాకోబు వంశస్థుని యుగయుగములు ఏలుతాడు అని చెప్తుంది. అంటే అక్కడ దేవుడు ఏం చెప్పమన్నాడు, గాబ్రియల్ వచ్చి సేమ్ అలా చెప్పాలి. కానీ ఇక్కడ యాకోబుకి స్వప్నమందు కనిపించిన దేవుని దూత అంటున్నాడు. కానీ 13వ వచనంలోకి వచ్చేటప్పుడు ఏమంటే నువ్వెక్కడ నూనె పోసితువో ఎక్కడ మొక్కుబడి చేసితువో ఆ బేతేలు దేవుడను నేనే. అంటే ఈ దేవుని దూత అన్న చోట ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే ది ఏంజెల్ ఆఫ్ ది లార్డ్ అని ఉంటుంది. ది ఏంజెల్ ఆఫ్ ది లార్డ్ అంటే పాత నిబంధనలో ది ఏంజెల్ ఆఫ్ ది లార్డ్ యెహోవా యెహోవాగా ప్రత్యక్షమైనది ఎవరు అంటే క్రీస్తు వారే. పాత నిబంధన అంతా కూడా మాట్లాడుకుంటూ వచ్చింది ఎవరంటే క్రీస్తు వారే అనమాట. అందుకే ఇక్కడ ఏమంటున్నా అంటే నువ్వు ఎక్కడ నూనె పోసితువో ఎక్కడ మొక్కుబడి చేసితువో ఆ బేతేలు దేవుడను నేనే అంటున్నాడు. అంటే ఇక్కడ యాకోబు ప్రత్యక్షమైంది కూడా ఎవరు అంటే క్రీస్తు వారే.
చూద్దాం. ఆదికాండము 32వ అధ్యాయం 24 నుంచి 30 వచనాలు. యాకోబు అక్కడ మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోము పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనివనెను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపమనెను. అందుకాయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివి అని చెప్పి అక్కడ అతని ఆశీర్వదించెను. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని. ఆయనను నా ప్రాణము దక్కనిదని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టెను. ఇక్కడ యాకోబు అక్కడి నుంచి వచ్చేసి ఉంటే అక్కడ ఏమవుతుందంటే ఏసావు దగ్గర నుంచి కొంతమంది మనుషులు వస్తారు. లేదు, యాకోబే పంపిస్తాడు. ఏసావు దగ్గర కొంతమంది మనుషులు పంపిస్తే వాళ్ళు ఏమంటారంటే మేము వెళ్ళాము, ఏసావుని కలిసాము, ఏసావు 400 మంది మనుషులతో కలిసి వస్తున్నాడు అని చెప్పి యాకోబుకు వర్తమానం వస్తుంది అనమాట. అప్పుడు యాకోబు భయపడతాడు. అరే మన 400 మంది వస్తున్నాడు, నన్ను చంపేస్తాడేమో అని చెప్పేసి యాకోబు భయపడుతూ ఉంటాడు. అయితే యాకోబు మోసగాడు కాబట్టి భయపడుతూ ఉంటాడు. అయితే దేవుడు అక్కడ నుంచి దేవుడే పంపిస్తాడు, నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పేసి దేవుడు వాగ్దానం ఇచ్చి పంపిస్తుంటే యాకోబు భయపడుతూ ఉంటాడు. ఇక్కడ ఏం చేస్తాడు, అందరిని పంపించేస్తాడు. ముందు అందరిని పంపించేసి ఒక్కడే మిగిలిపోతాడు. అయితే దేవుడు ఎవరితో మాట్లాడాలి అంటే ఎప్పుడు మాట్లాడతాడు అంటే చర్చెస్లో 100 మంది 1000 మంది 1,00,000 మంది ఉండి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు. దేవుడు ఎవరితో మాట్లాడాలి, ఒక దర్శనం ఇవ్వాలి, ఏదైనా ఒక మెసేజ్ చెప్పాలి అంటే దేవుడు ఎప్పుడు మాట్లాడతాడంటే ఒంటరిగా ఉన్నప్పుడే మాట్లాడతాడు. దేవుడు ఏం చేస్తాడంటే ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడంటే ఆ వ్యక్తిని ఏం చేస్తాడంటే చుట్టూ ఎవరో లేకుండా చేసేస్తాడు. ముందు అసలు ఎందుకు బతుకుతున్నారు అన్నది కూడా తెలియదు వాళ్ళకి. అన్ని కష్టాలు తీసుకొచ్చేస్తాడు మనిషి జీవితంలో అన్ని కష్టాలు తీసుకొచ్చేస్తాడు. మన చుట్టుపక్కల ఎవరో ఉండరు, మనకు సహాయం చేసే వాళ్ళు ఎవరో ఉండరు. అందరూ ఏమనుకుంటారంటే ఇక ఇది పని అయిపోయింది, అన్నీ అయిపోయింది, జీవితం అయిపోయింది అనుకుంటారు. కానీ దేవుడు ఒక వ్యక్తిని తయారు చేయాలంటే అలా తయారు చేస్తాడు. అంటే ఎందుకు అలా తయారు చేస్తాడు అంటే ఆ వ్యక్తి ఇంకా ఎవరి మీద కూడా ఆధారపడకూడదు. ఎవరి మీద ఆధారపడాలంటే దేవుని మీదే ఆధారపడేట్టు చేస్తాడు. ఇప్పుడు మోషే ఉన్నాడు. మోషేని ఏం చేస్తాడు, తీసుకెళ్ళి 40 సంవత్సరాలు అరణ్యంలో గొర్రెలు కాపిస్తాడు. కానీ మోషేకి ఇచ్చిన పని ఏంటి, చాలా గొప్ప పని ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం తీసుకురావాలి, కానీ మోషేని ఒంటరి చేస్తాడు. అలాగే ఇక్కడ యాకోబు కూడా ఒంటరిగా మిగిలిపోయాడు. ఒంటరిగా మిగిలిపోయిన తర్వాత ఇక్కడ ఎవరు వచ్చారు, దేవుడే వచ్చాడు స్వయంగా. అప్పుడు యాకోబు దేవునితో పోరాడాడు అనమాట. యాకోబు అక్కడ ఏం చేస్తాడు, దేవునితో పోరాడతాడు. అయితే అక్కడ దేవుడు ఏమంటాడు, అరే తెల్లవారిపోతుంది, నేను వెళ్ళాలి, నన్ను వదిలిపెట్టు అంటే అక్కడ యాకోబు ఏమంటాడు, నీవు నన్ను ఆశ్రయించలే కానీ నేను నిన్ను వదలను అంటాడు. ఏం చేస్తారంటే కొంతమంది భక్తులు ఏమంటారంటే అక్కడ దేవుడు ఏం చేస్తాడంటే యాకోబు తొడగూటి మీద కొడతాడు. అంటే యాకోబు తొడగూటి మీద కొడితే దేవుడు ఎలాంటి ఉంటుంది, బలం ఉండదు. ఇంకా దేవుడితో ఎలా పోరాడతాడు? అప్పుడు ఏం చేస్తాడంటే యాకోబు 2 చేతులు తీసి మెడపట్టుకుంటాడంట. మెడపట్టుని ఎలాడుతూ ఉంటాడంట. అంటే నీవు నన్ను ఆశ్రయించలే కానీ నేను నిన్ను పోనీయను అంటాడు. అక్కడ దేవుడు ఏమంటాడు, తెల్లవారిపోతుంది, నేను వెళ్ళాలి, నన్ను వదలరా అంటాడు యాకోబుని. యాకోబు ఏమంటాడు, నేను నిన్ను వదలను, నువ్వు ఆశీర్వదిస్తే కానీ నిన్ను వదలను అంటాడు. అంటే దేవుడు అలా ఆశీర్వదించాలి అంటే మనం దేవునితో పోరాడాలి అన్నమాట. దేవుని వదిలిపెట్టకూడదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా,
ఎంత జీవితం అంతా అయిపోయింది అనుకున్నా దేవుడిని వదిలిపెట్టకుండా ఉన్నప్పుడే దేవుడు మనకి ఇచ్చిన దర్శనం నెరవేరుస్తాడు అనమాట. ఇక్కడ యాకోబుకి ఇచ్చింది కూడా అదే. యాకోబు అంతా అయిపోయింది, తొడగొట్టి మీద కొట్టాడు, యాకోబులో శక్తి లేదు, బలం లేదు. అంటే అసలు యాకోబు దేవునితో పోరాడగలరా? ఎవరైనా దేవునితో పోరాడగలరా? ఎవరు పోరాడలేరు. కానీ ఏంటంటే దేవుడు ఎలా చేస్తాడనమాట. మన జీవితంలో ఒక దర్శనం ఉందనుకోండి, ఆ దర్శనం నెరవేరేటప్పటికి ఏమవుతుందంటే మన జీవితంలో అన్ని మంచి పక్కన పోతూ ఉంటాయి. చివరికి ఎలా ఉంటుందంటే అసలు దేవుడే మనతో యుద్ధం చేస్తున్నాడేమో, మనకేమీ జరగట్లేదు, మన పక్కన ఉన్న వాళ్ళు అన్ని ఆశీర్వాదాలు పొందుతున్నారు, మనం పొందుకోవట్లేదు అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం. కానీ దేవుడు మనిషిని ఆశీర్వదించే ముందు, దేవుడు ఎవరికైనా ఒక దేవుడు ఇచ్చిన దర్శనం నెరవేరాలంటే ఆ వ్యక్తిని పూర్తిగా దేవుడు ఏం చేస్తాడంటే ఖాళీ చేసేస్తాడు. ముందు ఆ వ్యక్తులు ఏమీ ఉండదు అనమాట. పూర్తిగా అంతా అయిపోయింది, జీవితం అయిపోయింది అనుకున్న టైంలో అంత దేవుడు మనిషి నల్లగొట్టి ఎవడు ఏం చేస్తుంటే వాడు కూడా స్టార్ట్ చేస్తాడు. అప్పుడు ఆయన ప్రణాళిక స్టార్ట్ అవుతున్నాడు. అంటే ఎవరి మీద కూడా ఆధారపడకూడదు. ఎవరి మీద ఆధారపడాలంటే మనం దేవుని మీదే ఆధారపడేది చేస్తాడనమాట. అలా దేవుడు చేస్తాడు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిస్తుడు కనుక నీ పేరు ఇక యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అనబడుతుంది అంటున్నాడు. అంటే ఇక్కడ యాకోబు ఎవరితో పోరాడాడు? యాకోబు ఎవరితో పోరాడి? దేవుని దూతతో పోరాడాల. ఎవరితో పోరాడాడు? దేవునితోనే పోరాడాడు. అందుకే అక్కడ ఆయన ఆశీర్వదిస్తాడు. నీ పేరు చెప్పు అంటే నా పేరు ఎందుకు అడిగావు అని చెప్పేసి అక్కడ యాకోబుని ఆశీర్వదిస్తాడు అనమాట. అంటే ఇక్కడ యాకోబుతో పోరాడింది కూడా ఎవరంటే పాత నిబంధనలో మనం చూస్తే ఇక యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. ఎవడను ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. చాలా ఇక్కడ ఏమంటున్నాడు? ఎవరు చెప్తున్నారంటే స్వయంగా క్రీస్తు వారు చెప్తున్నారు ఈ మాట. ఏమని చెప్తున్నారైనా? ఎవడైనను ఎప్పుడైనా దేవుని చూడలేదు. ఎవరు ఎప్పుడు కూడా దేవుని చూడలేదు. తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. అంటే ఎవరు ఎప్పుడు కూడా తండ్రిని చూడలేదు. మరి ఇప్పుడు యాకోబు ఎవరితో పోరాడాడు? దేవునితో పోరాడాడు అంటున్నాడు కదా. మరి ఎవరితో పోరాడాడు? తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. అంటే ఈ పాత నిబంధన అంతా మాట్లాడకుండా వచ్చింది అంటే క్రీస్తు వారే. ఇక్కడ యాకోబు ఎవరితో యుద్ధం చేశాడంటే క్రీస్తు వారితో యుద్ధం చేశాడు. ఇక్కడ యాకోబుని ఎవరు ఆశీర్వదించారంటే క్రీస్తు వారే ఆశీర్వదించారనమాట. అంటే పాత నిబంధనలో ఇలా ప్రత్యక్షమవుతూ వచ్చింది ఎవరు అంటే క్రీస్తు వారే. ఇది ఇంకా మనం చూస్తే హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3-5 వచనాలు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరిని మడిమను పట్టుకొనెను. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరిని మడిమను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. యెహోవాని సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామము. చాలా ఇక్కడ ఏమంటున్నాడు? తల్లి గర్భమందు యాకోబు తన సహోదరునితో పోరాడిను. తల్లి గర్భమందు బయటకు వచ్చేటప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడు? ఏసావుతో పోరాడతాడు. నేను ముందొస్తా అని చెప్పేసి వాళ్ళ అన్నకంటే ముందు రావాలని ప్రయత్నం అనమాట. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరునితో పోరాడిను. అతడు మగసిరి గలవాడై దేవునితో పోరాడిను. దేవునితో కూడా పోరాడాడు. ఎవరితో పోరాడాడు? తల్లి గర్భమందు ఏసావుతో పోరాడాడు, వాళ్ళ అన్నతో పోరాడాడు. ఇంకేమన్నా అతడు మగసిరి గలవాడై దేవునితో పోరాడాను. దేవునితో పోరాడు అంటున్నాడు. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. అతడు దూతతో పోరాడి చేయముందెను. ఎవరితో పోరాడాడంట? దూతతో పోరాడి చేయముందెను అంటున్నాడు. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? ఆయన ఎవరంటే యెహోవా అని, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు, ఆయనకు జ్ఞాపకార్థ నామము. యెహోవా అని, సైన్యములకు అధిపతి యెహోవా అని జ్ఞాపకార్థ నామము. అంటే ఇక్కడ యాకోబు ఎవరితో పోరాడాడు? దూత అన్నాడు. కిందకు వచ్చేప్పటికి ఏమంటాడు? యెహోవా అని, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామము అంటున్నాడు.
అలాగే మొదట్లో ఏమన్నాడే, అతడు మగసిరి గలవాడై దేవునితో పోరాడాను. తల్లి గర్భమంతా తన సహోదరునితో పోరాడాడు. అతడు మగసిరి గలవాడే దేవునితో పోరాడాను. ఇంకేమన్నాడు, దూతతో పోరాడి జయమొందెను అంటున్నాడు. ఆ దూత నుంచి ఏమన్నా అంటే యెహోవా అని, సైన్యములకు అధిపతి యెహోవా అనే జ్ఞాపకర్త నామము. అంటే ఇక్కడ యాకోబు ఎవరితో పోరాడంటే ఆయన యెహోవాతో. ఆయన యెహోవా ఎవరంటే సైన్యములకు అధిపతి యెహోవా. అంటే డైరెక్ట్ గా దేవునితో పోరాడాడు. అంటే ఇక్కడ ప్రత్యక్షమైంది ఎవరంటే క్రీస్తు వారే. క్రీస్తు వారు ఇక్కడ స్పష్టంగా ఏం చెప్తున్నారంటే, ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు, ఎవరు ఎప్పుడు కూడా తండ్రిని చూడలేదు, తండ్రిలో ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. అంటే వీళ్ళు చూసినంతా కూడా పాత నిబంధనలో ఎవరంటే క్రీస్తు వారిని చూశారు, క్రీస్తు వారిని చూశారనమాట. పోరాడే పద్ధతి కూడా రాశారండి. అతడు కన్నీరు విడిచి అతను బతికినాడు. మనోడు పోరాటం అంటే మళ్ళీ వేరేలాగా అర్థం చేసుకుంటారు. దేవునితో పోరాటం అంటే పత్ని మందల్లో 1 తిమోతి 6:12 అనుకుంటా. చదవండి 1 తిమోతి 6:12. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. అది ఇంగ్లీష్ బైబిల్లో చూసే ఉందంటే ఫైట్ విత్ గుడ్ ఫైట్. అంటే విశ్వాస సంబంధమైన పోరాటం అంటే దేవుని మీద కత్తులు కరాట్లు తీసుకెళ్ళి యుద్ధం చేయడం కాదు. విశ్వాస సంబంధమైన పోరాటం. దేవునితో ఎవరు పోరాటం చేయగలరు అంటే ఫైట్ విత్ గుడ్ ఫైట్. అంటే మన పిల్లలు కనుక మనతో ఎలా ప్రేమగా యుద్ధం చేస్తారో అలాగే దేవునితో కూడా మన విశ్వాసంతో పోరాటం చేయాలి. అంతేగాని దేవుని మీద కత్తులు కరాట్లు తీసుకెళ్ళి లేదా బాంబులు తీసుకెళ్ళి యుద్ధం చేద్దామని కాదు. అదనమాట. అందుకే ఇక్కడ ఏమంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాడము అంటాడు. పోరాటం అంటే అది విశ్వాసంగా పోరాడాలన్నమాట. అంటే మనం ఎంత శ్రమలో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా దేవుడు మనకి ఇచ్చిన వాగ్దాన్ని నెరవేర్చు అని చెప్పేసి దేవుడితో పోరాటం చేయాలి మనం. అది అంతేగాని పోరాటం అంటే ఇంక వేరే పోరాటం చేయడం కాదు. అది